ఆంధ్రప్రదేశ్ చర్చీల అడ్డాగా మారుతోంది. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని విజయనగరం వీధిలో ఉన్న ఒక చర్చిలో పాత, కొత్త కమిటీల మధ్య తీవ్ర విభేదాలు భగ్గుమన్నాయి. చర్చిలోని కోట్ల రూపాయల కలెక్షన్స్ కోసం రెండు వర్గాలు బహిరంగంగానే తన్నుకున్నారు. వన్ టౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి చర్చికి తాళం వేశారు. రెండు కమిటీల సభ్యులను, పాస్టర్లను పోలీస్ స్టేషన్కు తరలించి సర్ది చెప్పాల్సి వచ్చింది. ఈ ఘర్షణ వెనుక అసలు కారణం ఆధ్యాత్మిక సేవ కాదు, చర్చికి వచ్చే భారీ ఆదాయమే. అటు విదేశాల నుంచి కోట్ల రూపాయలు వచ్చి పడుతుంటాయి, ఇటు దశమ భాగం పేరుతో భక్తుల నుంచి విపరీతంగా కలెక్షన్ ఉంటుంది. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం భక్తులు తమ సంపాదనలో ఇచ్చే 10% ఆదాయం అంటే దశమ భాగం రూపంలో ఇచ్చేయాలి. ప్రతి చర్చికి నెల నెల లక్షల నుండి కోట్ల రూపాయల విరాళాలు వస్తున్నాయి. ఈ విరాళాలతో చర్చిలు భారీగా ఆస్తులు సమకూర్చుకున్నాయి. ఈ ఆస్తుల నిర్వహణపై పట్టు సాధించేందుకే పాస్టర్లు, కమిటీ సభ్యులు గ్రూపులుగా విడిపోయి వీధి రౌడీల్లా కొట్టుకునే స్థాయికి దిగజారుతున్నారు. దేవుడి సేవ పేరిట వస్తున్న కోట్లాది రూపాయల ధనార్జనే కీలకం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా వేల సంఖ్యలో చర్చీలు వెలుస్తున్నాయి. ప్రతి గల్లీలోనూ, ఇళ్ల మధ్యలోనూ చర్చీలను ఏర్పాటు చేస్తూ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నారు. ఇలా చర్చీల సంఖ్యను పెంచుకుంటూ పోవడం వెనుక ఒక పెద్ద కార్పొరేట్ తరహా నెట్వర్క్ పనిచేస్తోంది. చర్చి వ్యవస్థలను కొందరు పాస్టర్లు సొంత లాభాల కోసం వ్యాపార సామ్రాజ్యాలుగా మార్చేస్తున్నారు. భక్తిని ఆసరాగా చేసుకొని భారీగా కలెక్షన్లు రాబడుతూ ఆ డబ్బుతో లగ్జరీ కార్లు, బంగ్లాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రొద్దుటూరు ఘటన చర్చి వ్యవస్థలో పేరుకుపోయిన ఈ అవినీతికి, స్వార్థానికి ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇలాంటి అక్రమ వసూళ్లు మరియు అరాచకాలపై ప్రభుత్వం తక్షణమే నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. My Media, the voice of India.